గాంధీ గారు, ఖార్గే గారు, మోడీ గారు ఇంటి ముందు కూర్చున్నప్పుడు ఈ దేశంలో అందరు అవాకైపోయారు. మొదటిసారి 12 ఏళ్ల కాలము 12 సంవత్సరాలు మోడీ బీజేపీ ప్రభుత్వం మిఠాయిలు పంచుకున్నారు. 12 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. కానీ దేశంలో ఉన్న స్టూడెంట్స్కి నీట్ ఎగ్జామ్ లీక్ కావడం వల్ల మెరిట్లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బలైపోయారు. 14 మంది విద్యార్థులు బలైపోయారు. 14 మంది స్టూడెంట్స్ బలిదాన్ హోగే. 14 మంది చనిపోబడ్డారు. మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ రెండోసారి నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు మెరిట్లో మిస్ అయిపోయారు. ఎందుకంటే మొదటిసారి పాస్ అయిన వాళ్ళు ఆ డిస్టర్బెన్స్లో రెండోసారి ఎగ్జామ్ రాయలేక వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. అందుకే రెండోసారి వాళ్ళు మెరిట్ తెచ్చుకోలేకపోయారు. అందుకే రాహుల్ గాంధీ గారు విద్యార్థుల యొక్క ఆవేదన, బాధ, వాళ్ళ పడ్డ కష్టాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడుగా దేశ ప్రజల శ్రేయస్సు కోరే ఆ కుటుంబం వారసుడు రాహుల్ గాంధీ గారు మరి వీధి పోరాటాలు మొదలుపెట్టిండు బీజేపీకి వ్యతిరేకంగా. సోదర కార్యకర్తలారా, రాష్ట్ర ప్రజలారా, దేశ ప్రజలారా, స్టూడెంట్స్, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ప్రధానమంత్రి గారు మోడీ గారు దేశంలో స్టూడెంట్స్కు క్షమాపణ చెప్పాలి. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ పెట్టినారు. రాహుల్ గాంధీ గారు నిన్ననే కొంత ప్రధానమంత్రి గారు మాట్లాడారు. राहुल जी क्या बोले, उनका क्या डिमांड था? राहुल जी का डिमांड ये था स्टूडेंट्स के लिए, प्रधानमंत्री जी आप पहले देश का स्टूडेंट्स को पहला आप सारी बोलो. जो आपका कैबिनेट में सेंट्रल मिनिस्टर जो धर्मेंद्र प्रधान है उनको रिजाइन कराओ. ये राहुल जी, ये देश के स्टूडेंट्स के लिए राहुल गांधी जी डिमांड रखे. आज ही मैं अपन आज सुने टीवी में देखे मीडिया में, प्रधानमंत्री 12 साल हुकूमत में जो स्कैम हुआ, एजुकेशन स्कैम हुआ. प्रधानमंत्री मोदी जी आपके कैबिनेट में एजुकेशन स्कैम हुआ. आज आपका कैबिनेट के मिनिस्टर को आज आप रिजाइन करा दिए, वो राहुल जी का डिमांड के ऊपर से. जंतर मंतर के लिए भी स्टूडेंट्स लड़ रहे, हजारों स्टूडेंट्स, ये देश की हजारों स्टूडेंट्स दिल्ली में जंतर मंतर में धरना कर रहे. आज हम सुने हैं उन सेंट्रल मिनिस्टर तो रिजाइन करा दिया. इसलिए आज जो राहुल जी का लड़ाई, ये देश की जनता, ये देश की स्टूडेंट्स की, माँ बाप की के तरफ से जो राहुल गांधी जी लड़ाई चल रही, जो लड़ रहे हैं, लड़ाई चल रहा है. राहुल गांधी लड़ाई देश जनता भलाई. ये देश जनता, ये देश की स्टूडेंट की भलाई के लिए राहुल जी लड़े हैं. ये सोचो, ये देश की जनता भी जो सोचना पड़ना.
भाई आप तो राहुल गांधी, ये देश में जितने भी लाखों स्टूडेंट्स नीट एग्जाम लिखने के बाद वो तकलीफ देके राहुल जी जंग करे, लड़ाई शुरू किए। कुछ दिनों से राहुल गांधी जी, प्रियंका जी, कार्गे जी, कांग्रेस पार्टी सोनिया जी के नेतृत्व में लड़ाई चल रहा है। आज तक लड़ाई में सेंट्रल मिनिस्टर रिजाइन करना पड़ा। राहुल गांधी कोట్లానందుకే सेंट्रल मिनिस्टर राजीनामा చేసిండు। అందుకే आज हम जो राहुल जी का लड़ाई सक्सेस हुआ ये देश के स्टूडेंट्स के लिए, आज इसलिए संगारेड्डी पे अपन आरएनबी गेस्ट हाउस से लेके यहाँ अंबेडकर जी स्टैच्यू तक अपन रैली निकाले। రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలం వారు కష్టపడి ఒక సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది। అందుకే మనం ఈ రోజు ఈ యొక్క ర్యాలీని విజయోత్సవ ర్యాలీ, ఇది విజయోత్సవ ర్యాలీ, రాహుల్ గాంధీ విజయోత్సవ ర్యాలీ। ఆయన పోరాటానికి రాజీనామా చేసిన సెంట్రల్ మినిస్టర్ కి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ విజయోత్సవ ర్యాలీ సంగారెడ్డి పట్టణంలో మనం కార్యకర్తలము నాయకులము మనము చేయడం జరిగింది। కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు పిలిపించినా సంగారెడ్డి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సంగారెడ్డి నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది అనే విషయాన్ని నేను మీడియా ద్వారా రాహుల్ గాంధీకి ఏఐసి పార్టీకి తెలియజేస్తున్నా। ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి। దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, దేశము భద్రతగా ఉండాలి, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి। ఇది అవసరం। ఆనాడు జవహర్లాల్ నెహ్రూ పరిపాలన, రాజీవ్ గాంధీ గారి పరిపాలన, ఇందిరా గాంధీ గారి పరిపాలన ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ నాయకత్వ పరిపాలన, ఇవన్నీ మన కళ్ళ ముందు చూసినాం। కాబట్టి ఈ దేశంలో దేశ ప్రజలు సుఖశాంతులతో, భద్రతతో, అందరూ క్షేమంగా ఉండాలంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, ప్రధాని రాహుల్ గాంధీ కావాలి। కాబట్టి మన లక్ష్యం, మన పోరాటం, కార్యకర్తల మన ప్రయత్నం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన ఆరాటం, మన పోరాటం, మన కార్యక్రమం మనం ఎప్పుడు కూడా ముందుండి చేస్తూ ఉండాలి మనమందరం కూడా। సోదర కార్యకర్తలారా, నాయకులారా, కాబట్టి అందుకే నేను ఇంతకుముందే చెప్పిన, రాహుల్ గాంధీ పోరాటం దేశంలో ఉన్న స్టూడెంట్లకు, వాళ్ళ తల్లిదండ్రులకు మేలు జరుగుతుంది అన్నదే మన ఇన్ని రోజుల ఈ ప్రయత్నం। కాబట్టి మరి ఈ సంబరాల కార్యక్రమం ముగించే ముందు ఏఐసి సెక్రటరీ మన గ్రామస్తుడు, మన ఊరతనైనప్పటికీ కూడా ఆయన ఏఐసిసి కార్యదర్శి జట్టి కుసుమ్ కుమార్ గారు కూడా వారు కూడా మాట్లాడవలసిందిగా తెలియజేస్తూ, జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారా? జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిర్మల గారు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ప్రజలే కాకుండా మెదక్ జిల్లా ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క అభిమాన పాత్రుడు, ఈ రాష్ట్ర ప్రజలతో పాటు రాహుల్ గాంధీ గారికి ఎంతో నచ్చిన, ఎంతో ఇష్టమైన మన నాయకుడు, నా ఆప్తమిత్రుడు జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి
సాదాసుపేట్ మున్సిపల్ చైర్పర్సన్స్, ఇక్కడికి వచ్చిన సర్పంచులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులందరికీ, ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభిమానికి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్సులు. గత 5 రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎలాగైతే కష్టపడుతున్నారో వినూత్న కార్యక్రమాలు తీసుకొని, రోజు ఒక కొత్త రకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో చైతన్యపరుస్తూ, ఈరోజు ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా అనేది టుడే ద సెంట్రల్ మినిస్టర్ ఈజ్ ఫ్రమ్ ఒరిస్సా. ధర్మేంద్ర ప్రధాన్ has resigned due to the pressure of the crores of students across the country, as well as our leader, LOP, leader of opposition, Rahul Gandhi ji, Priyanka Gandhi ji, Kharge ji. Whatever program taken by Rahul Gandhi at Delhi, Jagga Reddy ji is implementing in Sangareddy. Even more programs, what AACC has given, even Jagga Reddy is giving more programs than what AACC has given. Initially, he narrated the programs, he organized the programs. Today, the victory goes to the crores of students of the country and as well as our leader Rahul Gandhi ji. Congress party is very strong. Myself and Mr. Jagga Reddy, we used to run to the stadium ground when Indira Gandhi ji used to come. Indira Gandhi ji filed her nomination at Sangareddy as a MP of